పార్వతీపురం మన్యం జిల్లాలో వేంచేసి ఉన్న శ్రీ విద్యా సర్వమంగళపీఠంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా తనకు శ్రీ విద్యా సర్వమంగళదేవి పీఠంలో ప్రత్యేక అనుబంధం కలిగిందని, పీఠంలో జరిగే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నామని తెలిపారు. తనకు ఏ సమస్య వచ్చినా ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని పీఠాధిపతులు నాడీ జ్యోతిష్కులైన బ్రహ్మశ్రీ మురుపాక కాళిదాస్ శర్మ ఆదేశానుసారం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గతంలో ఎమ్మెల్సీ పదవికి సంబంధించి కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో కోర్టు నుంచి సానుకూలమైన తీర్పు లభించిందని తెలియజేశారు. అదేవిధంగా గత 190 రోజుల నుంచి జిందాల్ భూముల వ్యవహారాలు రైతుల క్షేమం కోరి చేపట్టిన దీక్షా కార్యక్రమానికి సంబంధించి కూడా సర్వమంగళదేవి అనుగ్రహంతో రైతులకు న్యాయం జరిగేలాగా 2 రోజుల క్రితమే కోర్టు తీర్పు ఇచ్చిందని, అందుకే అమ్మవారికి మరలా ప్రత్యేకంగా మొక్కు తీర్చుకోవడానికి వచ్చామని తెలియజేశారు. మరి ఈరోజు పార్వతీపురంలో సర్వమంగళదేవి పీఠం కాళిదాస్ శర్మ గారు ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న భక్తులకైతే అవనండి, ప్రజలకైతే అవనండి, మరి వారి భవిష్యత్తు అయితే అవనండి, వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలి, బాగుండాలని చెప్పి ఇక్కడ ఎంతో భక్తితోటి శ్రద్ధతోటి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేయించడం, మరి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ మీ ఇక్కడికి రావడం మాకు అస్సలు కూడా తీరుతున్నాయి. అది పూర్తిగా నిర్వచనం మేమైతే దాన్ని కూడా అనుభవించాం. అలాగే చాలా మంది పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం ఇక్కడ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు జిల్లాలు విడిపోయిన తర్వాత మరి నేను అటు విజయనగరం జిల్లా, పార్వతీపురం జిల్లా రెండాటికి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం పెట్టే కార్యక్రమాలు అక్కడెక్కడ ఒకే రోజు పెట్టడం వల్ల చాలా కార్యక్రమాలు మిస్ అవుతున్నానని మరి అనుకోవడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ నుంచి చెప్తున్నాను, నెక్స్ట్ కార్యక్రమాలు ఏమన్నా ఖచ్చితంగా పార్వతీపురం వచ్చి ఇక్కడ కూడా నాకు బాధ్యత ఉంది. ఒక ఎమ్మెల్సీగా ఇక్కడ ఉన్న సమస్యల పట్ల కూడా మరి స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా వచ్చి ఆ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తాను. అలాగే ఈ మధ్యకాలంలో ఏదైతే గత 193 రోజుల నుంచి జిందాల్ విషయంలో మరి అటు ప్రభుత్వానికి, రైతులకి, జిందాల్కి మధ్య జరుగుతున్న ఏదైతే కోర్టులో సంగ్రామం అయితే అవునండి, మరి నేరుగా అయితే అవునండి, మరి జిందాల్ రైతులకి పాజిటివ్గా మరి కోర్టు ఆర్డర్ కూడా రావడం నిజంగా చాలా సంతోషం. మరి జడ్జిమెంట్ కూడా వచ్చింది. మరి భగవంతుడి ఆశీస్సులు రైతులు అందరి మీద ఉన్నాయని, మరి అదేవిధంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంటా ఉన్నాం. ఎందుకంటే మా నిరసన చేస్తున్న వాళ్ళందరిలో కూడా అటు హిందువులు అవనండి, క్రైస్తవులు అవనండి, ముస్లింలు అవనండి, అందరూ కలిసి ఈరోజు జిల్లాలో నిర్వాసితులుగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేసిన ప్రార్థనలో ఈరోజు ఫలించి మరి ఆ రైతులకు అందరికీ కూడా మంచి జరిగిందని నమ్ముతున్నాను. అలాగే మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.